దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య దివ్య సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, హోషేయ గ్రంథము చూడండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. ఆలోచించేస్తే, దాన్ని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి ద్రాక్ష చెట్లు అరణ్యంలో ఉండుట, విస్తరించుట ఎంత ఆశ్చర్యం కదండి. అసలు అరణ్యంలో ద్రాక్ష చెట్లు ఉంటాయా అని మనకు ఆలోచన వస్తుంది కదా. ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు? ఇక్కడ ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే, దానిని ఆకర్షించి అంటే మన బ్రతుకుల్ని దేవుడు ఆకర్షించి అరణ్యంలో గుండా తీసుకొని పోయి దానికి ద్రాక్ష చెట్లను ఎత్తును అంటున్నాడు. ద్రాక్ష చెట్లు అరణ్యంలో విస్తరించడం ఎంత వింత కదూ. ఆత్మలో మనము సంపన్నం అవడానికి అరణ్యంలోనే వెతకాలేమో. అంటే అరణ్యం అనేది ఒక ఒంటరి ప్రదేశం లాంటిది. దానిలో నుంచి దారులు మనకు అరణ్యంలో కనపడతాయి అంటే కనపడు. అంతేకాదు, అక్కడ అకోర లోయ లాంటి సంబంధించిన లోయలు ఎలా ఉంటాయంటే, అవి శ్రమలకు సంబంధించిన లోయలు. అరణ్యంలో లోయలు ఉంటాయి కదండి, ఎత్తు పల్లము లోయలు ఉంటాయి. అంటే ఈ లోయ ఏమంటే, ఇది నిరీక్షణ ద్వారము అంటున్నాడు కదండి. అంటే ఒకప్పుడు మన జీవితము, మన యొక్క హృదయం ఎలా ఉండేదంటే, మన ఆత్మ విగ్రహారాధనలో మునిగిపోయి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని యొక్క స్థితిని మర్చిపోయిన మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన వైపుకు మనల్ని ఆకర్షించి ఆయన మార్గంలో నడిపించి ఆయన గొప్ప ప్రదేశంలోకి మనల్ని చేర్చే దేవుడై ఉన్నాడు కదండి. ఒకనాటి మన పరిస్థితి ఆలోచన చేస్తే, దేవుడు ఇప్పుడు మనల్ని ఆకర్షించుకుని గొప్ప సత్తువ గల ప్రాంతానికి, సత్తువ గల దేశాల్లోకి మనల్ని నడిపిస్తున్నాడు అని అర్థమవుతుంది. ఒకనాడు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం జీవించిన మనల్ని దేవుడు మనల్ని పిలిచి ఆకర్షించుకొని అరణ్యం అనే ప్రాంతాల గుండా, అరణ్యం అనే ఆ ప్రదేశ మార్గం గుండా మనల్ని అనేకసార్లు నడిపించి ఉంటారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థితి ఏంటి అని మనకు అనిపించవచ్చు. లేకపోతే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో ఈ బాధలేంటి, అరణ్యం లాంటి ఈ స్థితి ఏంటి, ఎటు తెలియని మార్గం ఏంటి అనే ఆలోచన మనలో కలుగుతూ ఉండొచ్చు. అయితే ఈ మార్గాల గుండా వెళ్ళిన తర్వాతనే ఒక చక్కటి గొప్ప ఫలితం పొందే జీవితం దేవుడు మనకు చూపిస్తాడు. సో అటు రీతిగానే దేవుడు ఇక్కడ వాక్యము సెలవిస్తున్నాడు. మనం ఇశ్రాయేల్ జీవితంలో కూడా చూసుకున్నట్లయితే, ఇశ్రాయేల్ వారిని దేవుడు అనుకుంటే చక్కటి మార్గంలో త్వరగా కనాను దేశానికి నడిపించుండొచ్చు. కానీ ఆయన ఆలోచన ఏమంటే, వారు చక్కగా దేవుని ఎరగాలని, దేవుని యొక్క ఉద్దేశంను తెలుసుకోవాలని, దేవుని మనసులు తెలుసుకోవాలని, దేవుని యొక్క మాటకు లోబడాలని ఆలోచన చేశారు. కనుకనే ఆ అరణ్య ప్రాంతాల గుండా నడిపించడం అనేది జరుగుతూ వచ్చింది. నేడు మన జీవితంలో అరణ్యం లాంటి ప్రదేశంలో, మార్గంలో మన జీవితంలో కష్టాల ద్వారా, శ్రమల ద్వారా ప్రయాణం చేస్తున్నట్లయితే మరి ఏమి అని మనకు ప్రశ్న కలగచ్చు. లేకపోతే ఏంటి నా పరిస్థితి అని ఆలోచన రావచ్చు. అయితే ఈ పరిస్థితి తర్వాత చక్కటి ఆనంద జీవితమే, దేవునితో మంచి జీవితమే, మంచి సహవాసం మనకు కలుగుతుందని దేవుడు మన కోసం ఏదో గొప్ప మేలు దాచిపెట్టి ఉంటారు. కనుకనే మనం ఆలోచన చేసి ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మన జీవితం దేవుడిలో ఇంకా చాలా చక్కగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఉన్న పరిస్థితిని, అరణ్యం లాంటి పరిస్థితిని గురించి బాధపడక, దేవుడు ముందు ఇవ్వబోతున్న పరిస్థితి కోసం, ముందు ఇవ్వబోతున్న ఆనందం కోసం, దేవుడు ముందు చేయబోతున్న మేలు కోసం, క్షేమం కోసం మనం ఆలోచించి దేవుళ్ళు మరింతగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇట్టి స్థితిని, అట్టి విశ్వాసాన్ని, అట్టి ఆత్మవిశ్వాసాన్ని దేవుడు పెంచాలని, దేవుడితో సహవాసం దినదినము మనము పెంచుకొని ముందుకు సాగాలని ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. రాత్రంతయు మా పడకల చుట్టూ మీరు కంచి వేశారు తండ్రి. రాత్రంతయు ప్రభా బలహీన స్థితిలో ఉన్న నన్ను మమ్మల్ని ప్రభా మీరు క్షేమకరంగా ఉదయకాల సమయం ముందు ఎంతో ఆరోగ్యకరంగా సురక్షితంగా లేపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాన్న. మరి నా తండ్రి, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. ఆశ్చర్యకరుడు తండ్రి, ఈ ఉదయకాలం నీ మాటని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మరి నా తండ్రి, దానిని ఆకర్షించి అరణ్య మార్గంలో కొనిపోయి వారికి ద్రాక్ష చెట్టుని ఇత్తును అని వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రభా, మమ్మల్ని ఆకర్షించి ఒకనాటి నా జీవితాన్ని, మా జీవితాన్ని ప్రభా భయంకరమైన మీకు వ్యతిరేకమైన జీవితంలో బ్రతికిన నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఆకర్షించి నేడు మమ్మల్ని ప్రభా ఎట్టి స్థితిలో ప్రయాణింపజేస్తున్నా మరి ఆ స్థితిని బట్టి భయపడక దాని తర్వాత అయ్యా ఎంత మంచి ఫలాలను ఇచ్చి మీరు ఆనందింపచేస్తారనేది నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు కనుక మరి నా తండ్రి నేడున్న పరిస్థితిని బట్టి మేము భయపడక తండ్రి ఇవ్వబోయే మంచి ఫలితమైన జీవితం కోసం ప్రభా, ఆనందం కోసం మీతో విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభా మేము వెనుకడుగు వేయకుండా ప్రభా మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాను అయ్యా. ప్రభా బలహీన స్థితిలో అయినా శ్రమలు ఎంతైనా నీ వాక్యమే మాకు బలాన్ని ఇస్తుంది కనుక, నీ వాక్యమే మాకు ఆదరణ కలుగజేస్తుంది కనుక నీ పాసనలు వేడుకొంచున్నాం ప్రభా. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను కన్న తండ్రి. ఏదైనా మీరు మాతో మాట్లాడి నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ మరి నీ వాక్యం చేత మేము బలం పొందుకొని ఈ దినమంతా నీ కృప చేత మమ్మల్ని నడిపించమని నీ పాసనలు మా బ్రతుకులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మరి విసుకక మానక వేడుకొంచున్నాను నాయన. సంఘం క్షేమం కొరకై సార్వత్రిక సంఘాలు ప్రభు దీవించండి. సేవకులు మీరు ఆశీర్వదించండి. ఎక్కడో ఎన్నో ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాలకు వెళ్ళి నీ సత్యవాక్యాన్ని యథార్థంగా ప్రకటిస్తున్న నీ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళ ప్రయాణాలు మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. ఎంతోమంది విశ్వాసులు ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభా మరి వెనుకబడిపోతుండగా వారిని జ్ఞాపకం చేసుకోమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. మరి నీ కృప చొప్పున నడిపించు నా తండ్రి. మీకు వందనాలనైనా అయ్యా. ఎవరూ బలహీనపడకుండా వెనుదిరిగిపోకుండా కాపాడని అయ్యా. ఎన్నో ప్రభా ఎంతోమంది రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని అయ్యా అన్నిటినీ అనుభవించి తిరిగి మళ్ళీ ఈ లోకం వైపు వెళ్ళిపోతున్న నా సహోదరులు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి నిమిత్తం నేను మానక అడుగుతున్నాను. దయతలచండి ప్రభా. మీరు కనికరం చూపించండి. వెనుతిరిగిపోకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. సంఘాలని వృద్ధి చేయి తండ్రి. నాలుగు గోడలతో కాకుండా అయా గొప్ప ఆత్మలతో కట్టబడి సంఘంగా దీవించండి. నేడు మేము వెళ్తున్న సంఘాలకి సేవకులను దీవించండి. విశ్వాసాన్ని మీరు కాపాడండి. ప్రతి ఒక్క సహోదరికి విశ్వాసాన్ని మీరు కాపాడండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. మా భక్తి జీవితాన్ని కాపాడయ్యా. ఎట్టి పరిస్థితులైన విశ్వాసం కోల్పోకుండా, బలహీనం చెందకుండా మమ్మల్ని బలపరచయ్యా. మీరు మాత్రమే మమ్మల్ని నిలబెట్టగల సమర్థుడని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, మనుషులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళిని నీ యొక్క కృప చేత ప్రభు, నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నారు అయ్యా. ప్రభా మీరు దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నా దేశాన్ని ప్రభా కాపాడండి అయ్యా. రాబోయే ఉగ్రత నుంచి ప్రభా, రాబోయే ప్రతి ఒక్క కీడు నుంచి తప్పించగల సమర్థుడు మీరు మాత్రమే నాయన. కాపాడండి. నేడు పరిస్థితి ప్రభా ఎంత భయంకరంగా ఉందంటే నా తండ్రి, చాలామంది అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారు అయ్యా. మరణం అనే పడకల మీదకి వెళ్ళిపోతున్నారు. భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నారు అయ్యా. ఈ స్థితి ఏమన్నది నీకు మాత్రమే తెలుసు. మరి నా దేశం ప్రజల్ని కాపాడండి. నా దేశంలో అధికారులని, నాయకులను దర్శించండి అయ్యా. యవనస్తులని కాపాడండి. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిషన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. ఎక్కడ చూసినా అనారోగ్యమే ప్రభా. నా తండ్రి, నీ మాట వినకపోవడం వల్ల మాకు ఈ కీడు, ఈ తెగుళ్ళు ప్రభా దయతో క్షమించి నా దేశం ప్రజలను కాపాడయ్యా. అనారోగ్య పరిస్థితుల్లో తెగులుతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయి తండ్రి అయ్యా. ప్రత్యేకంగా తండ్రి, ఎంతోమంది సేవకులు, ఆ సహోదరులు ప్రభా అనారోగ్య పరిస్థితిలో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. వారి నిమిత్తం మానక అడుగుతున్నాను ప్రభా. మరి నేడు ప్రభా నేను సర్వీస్ చేస్తున్న చిన్నాన్న గారిని మీరు స్వస్థపరచునాయన. అలాగే తండ్రి ప్రభా బాబన్న పాస్టర్ గారిని కూడా బట్టి నేను స్తుతిస్తున్నాను. వారు కూడా హాస్పిటల్ అడ్మిషన్ అయినారు ప్రభా. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని క్రీస్తు నామములో సంధించు అయ్యా. మీరు కార్యం చేయి తండ్రి. మీరు తప్ప వేరొక ఆధారం కానీ వేరొక సహాయం మాకు లేదు తండ్రి. కార్యం చేయండి ప్రభా.
కృప చూపించమని పాసలు వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ప్రభా, కుటుంబాల క్షేమం కొరకే మొరపెడుతున్నాను. నేటి దినంలో కుటుంబాల్లో ఐక్యత లేకుండా విచ్ఛిన్నమైపోతున్నారు. కాపాడయ్యా. భార్య భర్తల మధ్యన, అత్త కోడల మధ్యన, తల్లి పిల్లల మధ్యన మీరు సమాధానం మీ తండ్రి కార్యం చేయ్యా. కృప చూపించు తండ్రి, స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభు, గర్భిణీ స్త్రీని బాలింతలను దీవించండి. మీరు మా ప్రార్థనలకి ఎంతోమంది సహోదరు జీవితంలో కార్యం చేశారు. డెలివరీ అయిన ప్రతి బిడ్డని క్షేమం దయచేయండి. గర్భఫలం కోసం ప్రేరిక ఇచ్చిన విషయంలో కూడా మీరు కృప చూపించమని పాసలు వేడుకుంటున్నాను తండ్రి, స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి ప్రభు, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన ప్రభు. మరి తండ్రి ఈ దినం కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు, ఉద్యోగస్తులు మీరు దీవించండి. వాళ్ళు వెళ్తున్న మార్గంలో క్షేమం దయచే ప్రభా. ప్రయాణం అంతట్లో మీరు తోడుండమని వేడుకుంటున్నాను తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, అయ్యా సోమరిపోతులు, త్రాగుబోతులు మార్చు నాయన ప్రభా, వ్యభిచారులు మార్చు నాయన. నీ వల్ల మాత్రమే సాధ్యం. వారి వల్ల కుటుంబంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మార్చయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి, స్తోత్రాలు. అదేవిధంగా నాయన ప్రత్యేకంగా కల్వరికి 4 గ్రూప్ సభ్యులను బట్టి స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యను దీవించినైనా నీ శక్తి చేత, నీ ఆత్మ చేత నడిపించండి. దైవజనుల్ని, సేవకుల్ని, పాలుభాగస్తులందరినీ మీరు కాపాడుతండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రత్యేకంగా అయ్యా కరుణమ్మ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. స్వస్థపరచు అయ్యా. బలహీన స్థితిలో ఉంది, మీరు స్వస్థపరచండి. శరణ్య సిస్టర్ని మీరు స్వస్థపరచండి. దివ్య సిస్టర్ విషయంలో వాళ్ళ వివాహ అయ్యా జాబ్ విషయంలో కార్యం చేయండి. సంతోష్ కుమార్ని జ్ఞాపకం చేసుకొని, చంద్రశేఖర్ గారిని, రమేష్ గారిని, అయ్యా సురేష్ ప్రభాకర్ గారిని, అయ్యా నా తండ్రి పాల్ బ్రదర్ని, రవి బ్రదర్ని, అలాగే నా తండ్రి రాంబాబు గారిని, అభిషేక్ గారిని, ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాల క్షేమం దయచేయ్యా. వాళ్ళు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించు తండ్రి. అలాగే వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరచు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా, మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారిని, అరుణక్క గారిని, పావని సిస్టర్ని, అయ్యా రాజు గారిని, సుధా సిస్టర్ని, అయ్యా సూర్యప్రసాద్ని, ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను. వాళ్ళు ఇంకనూ బలపడాలి ప్రభా. వాళ్ళ ఆరోగ్యం కుదిరిపడి, ఆత్మీయ జీవితంలో బలపడి, వాళ్ళు గొప్ప సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి, స్తోత్రాలు. ఇంకనూ తండ్రి ఈ పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. క్షేమం దయచేయి తండ్రి, స్తోత్రాలు. వాళ్ళు చేసిన ఉద్యోగంలో, పరిచర్యలో మీరు తోడనని, నీ శక్తి చేత, నీ బలము చేత నడిపించే దేవ స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. తల్లిని మీరు దీవించండి. వారి సహోదరు జీవితాన్ని మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. అలాగే ఆ తల్లి నడిపిస్తున్న ఆన్లైన్ పరిచర్యను, ఇంకా ఎంతోమంది ప్రభా ఆన్లైన్ పరిచర్యను నడిపిస్తున్నారు. మిషనరీస్ నడిపిస్తున్నారు. మీరు దీవించునైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి పరిచర్యను మరింత వృద్ధి చేయండి ప్రభా. నీ శక్తి చేత నడిపించండి ప్రభా. ఏకీపిస్తున్న నా సహోదరులు అయ్యా మీరు దీవించండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి, మీరు కార్యం చేయమని వేడుకొంచు అయ్యా. చివరికి నన్ను, నా కుటుంబాన్ని బట్టి వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన ప్రభా, నాకు ఇచ్చిన భర్తను బట్టి, కుమార్తెను బట్టి, నాకు ఇచ్చిన అత్తమ్మ గారిని, ఇంటి వారిని, తల్లిదండ్రులను, సహోదరులను బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు క్షేమం దయచేయండి ప్రభా. ఈ దినం మేము చే ప్రతి పనిలో మీరు మాకు తోడునని మీ జ్ఞానం చెప్పు నడిపించండి. కంచి వేసి కాపాడండి. నా భర్త వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. నా వదిన గారు వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. నా బిడ్డల పట్ల నీ చిత్తం నెరవేర్చి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, భారమంతా నీ మీద సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్.